యేసేపు పెండ్లి చేసుకున్నటువంటి భార్య పేరు ఆశానతు అని, ఆమె ఎవరి కుమార్తెనో మరి ప్రత్యేకంగా వ్రాయించి ఉంచాడు. ఆమె ఎవరు అంటే ఓను యొక్క యాజకుడైన పోతీఫరు కుమార్తె. ఓను యొక్క యాజకుడు. ఓను అనగా సూర్య దేవతలకు ఆరాధించేటువంటి ఒక విగ్రహ సంబంధమైనటువంటి గుడి. దానిలో యాజకత్వం చేయడానికి ఈ యొక్క పోతీఫరు యాజకుడుగా ఉంటున్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఈ కుటుంబము ఏ కుటుంబం అంటే విగ్రహారాధన కలిగినటువంటి కుటుంబం. మొత్తం ఈమె గురించి మూడు సార్లు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఈమె అన్యురాలే గాని ఈమె జీవితం ఎలా ఉందంటే ధన్యత కలిగినటువంటి జీవితముగా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు అన్యురాలని వివాహం చేసుకున్నాడు కాబట్టి ఏమైపోవాలి? చాలామంది మనకు తెలిసినటువంటి వాళ్ళల్లో వివాహ విషయం వచ్చేసరికి చాలామంది వయసు మీద పడినప్పటికీ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అన్యులను మనం వివాహం చేసుకోకూడదు, విగ్రహ సంబంధమైన వారితో మనం పొత్తు కలిగి ఉండకూడదు. దేవుడు కండిషన్గా చెప్పి ఉంటున్నాడు, వారితో వివాహం ఆడకూడదు, వారితో బియ్యం అందకూడదు అని చెప్పేసి దేవుడు ప్రత్యేకంగా చెప్పి ఉంటున్నాడు. అయితే ఈయన అనుకోని పరిస్థితులలో యేసేపు అన్యురాలను ఆశానతుని వివాహం చేసుకున్నప్పటికీ ఈ భర్త భార్య మార్గంలోకి వెళ్ళిపోలేదు, కానీ భార్యనే దేవుని మార్గంలోకి వచ్చేసి ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే భార్యాభర్తలలో ఒకళ్ళు బలంగా ఉంటారండి దేవుని యందు, ఇంకొకళ్ళు బలహీనంగా ఉంటారు. బలంగా ఉన్నవారు ఏం చేయాలంటే బలహీనమైన ఘటాల గురించి ప్రార్థన చేయాలి. మరి భర్తకు ప్రార్థన రాదనో భార్యకు ప్రార్థన రాదనో తక్కువ చేసి చూడకుండా వారి కోసము మనకంటే ఎక్కువగా దేవుడు మనకిచ్చిన భర్తల కోసమో మనకిచ్చిన భార్యల కోసమో ఇచ్చిన పిల్లల కోసమో దేవుని ఎరగని జనాంగం మన చుట్టూ ఉంటే వారి కోసం ఎక్కువగా ప్రార్థన చేయాలని చెప్పి దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. అయితే కొంతమంది అనుకుంటారు మారుస్తాంలే అనుకుంటారు, కానీ వాళ్ళని మార్చకపోగా వీళ్ళే మారిపోతూ ఉంటారు, వీళ్ళే వాళ్ళ మార్గానికి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ ఆశానతువి గురించి కనుక చూసుకున్నట్లయితే ఆమె వాళ్ళ మార్గంలోకి ఆమె మార్గంలోకి యేసేపును తీసుకువెళ్ళలేదు. యేసేపు ఎందుకంటే యవన కాలం నుంచి పరిశుద్ధుడు కాబట్టి, పవిత్రంగా బ్రతికినవాడు కాబట్టి, చిన్ననాట నుండి దేవుడి మీద ఆధారపడినవాడు కాబట్టి దేవుణ్ణి మొదట ప్రేమించాడు, ఆ తర్వాత భార్యను ప్రేమించాడు. హల్లెలూయా. ఒకవేళ దేవుని పక్కన పెట్టి భార్యను నాకు లేక ఇప్పటికి నాకు భార్య దొరికింది అని భార్యను ప్రేమిస్తే ఆ దేవుని పక్కన పెట్టేసి భార్య యొక్క విగ్రహ సంబంధంలోకి వచ్చేసేవాడు. కానీ యేసేపు చేసినటువంటి మంచి పని ఏంటంటే ఏమున్నా లేకపోయినా, తండ్రి దూరమైనా అన్నదమ్ములు దూరమైనా, ఇప్పుడు కొత్తగా అధికారం వచ్చినా లేకపోతే భార్య వచ్చినా ఇవన్నీ నాకు ఇంపార్టెంట్ కాదు, కానీ నాకు నా దేవుడే ఇంపార్టెంట్ అనుకున్నాడు. ఆ భర్త యొక్క భక్తిని చూసినటువంటి ఆశానతు ఆమె మనసు మార్చుకొని ఈ దేవుడు గొప్పవాడని ఆశానతు తన హృదయములో దేవుణ్ణి అంగీకరించటం జరిగిందండి. హల్లెలూయా. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఇలాంటి అన్యుల వివాహం చేసుకోవటం వల్ల పతనమైపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. వారిలో ముఖ్యుడు ఒకరు ఉన్నారు. ఎవరైనా చెప్తారండి? అన్యులను వివాహం చేసుకొని తన మంచి పేరు ఘనత ప్రపంచమంతా తెలిసినటువంటి ఆ ఘనత పోగొట్టుకున్నారు. ఎవరు అంటే సొలొమోను. సొలొమోను ఏం చేశాడంటే చూద్దాము. మరి రాజులు మొదటి గ్రంథం దేవుడు మాటను ధిక్కరించి ఉంటున్నాడు. అన్యులతో వియ్యము వద్దు, వారితో సహవాసం వద్దు అని చెప్పినప్పటికీ రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయము మొదటి వచనం చదివినట్లయితే, మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీలు, సిదోనీలు, హిత్తీలు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదనియు వారిని మీతో సహవాసం చెయ్యనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చి ఉన్నాడు. చాలా 4వ వచనం చూడండి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము
దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయేను. మొదటి వచనంలో చూసుకుంటే దేవుడు ఒక గుంపును చెప్పాడు. ఎవరెవరు? చాలా మంది అన్యులు, మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీలు, సీదోనీలు, హిత్తీయులు, ఇట్లా అన్యుల వారందరినీ చెప్పాడు. ఇదిగో జాగ్రత్త, మరి వీరు వారితో సహవాసం చెయ్యొద్దు, వారు మీతో సహవాసం చేయడానికి మీరు ఒప్పుకోవద్దు, మీరు వారి దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళు మీ దగ్గరికి రాకూడదు. ఎందుకు అంటే వారు వారి దేవతల తట్టు మీ మనసును తిప్పేస్తారు. 6 నెలలు సావాసం చేస్తే అటోళ్ళు ఇటోళ్ళు అయిపోతారు అంటారు కదా. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి వీరు ఆ యొక్క దేవతలను ఆరాధించి అన్యుల సంబంధమైన వారి వైపుకు తిరుగుతారు. కాబట్టి మీరు వారితో సహవాసం చెయ్యొద్దు, వారు మీతో ఫ్రెండ్షిప్ అవసరం లేదు, సహవాసమే చెయ్యొద్దు అన్నప్పుడు బియ్యం అందుకోవటం దేవుడికి ఇష్టమా? అస్సలు ఇష్టం లేదండి, దేవుడికి అది చిత్తం కాదు. అయితే ఇక్కడ 4వ వచనంలో చూసుకుంటే అయిన సొలొమోను ఈ మాట తెలిసినప్పటికీ కూడా దేవుడు మాటను నిర్లక్ష్యపరచి తన యొక్క వద్దు అన్న పని చేశాడు. మరి దాని ప్రతిఫలం ఏమైపోయింది అంటే సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా, తండ్రి ఎలాగైతే చివరి వరకు తన భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడో అలా సొలొమోను ఉండలేకపోయాడు. సొలొమోను ఆరంభం ఏంటి? గొప్ప రాజు. ఆయనను చూడటానికి దేశ విదేశాల నుంచి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కానుకలు మోసుకొచ్చి ఖాళీ చేతులతో వెళ్ళకూడదు అని చెప్పి వెండిని, బంగారంను, వజ్రాలను, అనేక రత్నాలను మోసుకొని వచ్చి చూసేటువంటి రాజు. ఆ రాజు మాటలు వింటాకి ఎన్ని గంటలైనా ఎదురు చూసి, ఎందుకంటే అంత జ్ఞానం కలిగిన మాటలు. దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు సొలొమోను మరి దేవుడిని ఏమని అడిగాడంటే జ్ఞానం ఒకటి చాలని అడిగితే దేవుడు జ్ఞానంతో పాటు సమస్త పేరు ప్రఖ్యాతులు మరి సమస్తమును కూడా ఐశ్వర్యమును ఇచ్చేసి ఉంటున్నాడు. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడైతే దావీదుతో మందిరము కట్టించుకోలేదు, కానీ సొలొమోనుతో కట్టించుకున్నాడు. ఈ రకంగా సొలొమోను యొక్క కీర్తి ఎంతండి, అందరికీ తెలుసు. సొలొమోను గురించి సొలొమోను దగ్గర ఉన్న ధనము తెలుసు, ఐశ్వర్యం తెలుసు, జ్ఞానం తెలుసు, ప్రజలను పరిపాలించే విధానము తెలుసు. అంత జ్ఞానం కలిగి కార్య ఆరంభంలో ఒక మంచి పేరు తెచ్చుకున్నవాడు కార్య అంతము అంటే ముగింపు వచ్చేసరికి తాను వృద్ధుడైనప్పుడు ఏమయ్యాడంటే ఆ భక్తినంతా పోగొట్టుకున్నాడు, దేవుని యందు భయము పోగొట్టుకున్నాడు, ప్రార్థన జీవితాన్ని, సాక్ష్య జీవితాన్ని అంతా పోగొట్టుకొని తన సాక్ష్య జీవితాన్ని పోగొట్టుకుని ఒక పతన స్థితికి, దేవుని ఎడల యథార్థ హృదయం కలిగి ఉండలేదు అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఈయనేమన్నా మరి చిన్నా చితక మనిషి అంటే పరమగీతంలో రాసింది ఈయనే, సామెతల గ్రంథం రాసింది ఈయనే. అంత జ్ఞానం కలిగిన వాడు చివరికి వచ్చేసరికి తన స్థితి ఎలా అయిపోయింది. ఇక్కడ ఉన్న మనము భక్తి పరులు గాను, ప్రార్థనా పరులు గాను, నీతిమంతులు గాను, దేవుని దృష్టిలో యథార్థ హృదయాలు గాను ఉన్నతమైన స్థితిలో దేవుడు మన కష్టార్జితాన్ని దీవించి ఆశీర్వదించి ఎంతగానో మనకు సమృద్ధినిచ్చి ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడానికి కృపనిచ్చి ఉంటున్నాడు. అయితే ఈ భక్తిని ఎంతవరకు కాపాడుకుంటున్నాం? లోక సంబంధమైనది ఏది మనలోకి రానంత వరకు ఈ భక్తికి ఏం డోకా లేదు. మందిరానికి వెళ్ళడానికి డోకా లేదు, ఉపవాసాలు ఉండటానికి డోకా లేదు. కానీ మనం ఎన్నుకునే మన స్నేహితులు, మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఒకసారి మనం గమనిస్తే చిన్న చిన్నగా వారితో సహవాసం చేసి వారి అలవాట్లు మనకి రావటము, వారు రమ్మన్న చోట్లకు వెళ్ళటము, 10 సార్లు మనం పిలిస్తే వచ్చారు, వాళ్ళు ఒక్కసారి వాళ్ళ దగ్గరికన్నా వెళ్ళాలి కదా అని వాళ్ళని సంతోష పెట్టడం కోసం ప్రయత్నాలు చేయటం, ఇట్లా అనేక విషయాల్లో స్టార్టింగ్ బాగానే ఉంటుంది. మనం అసలు వాళ్ళలోకి వెళ్ళము, మేము ఇలాగే ఉంటాం అనుకుంటాం. కానీ రాను రాను మన భక్తి ఏమైపోతుందంటే పతనావస్థకు వచ్చేసింది. సొలొమోను అంతటి జ్ఞానవంతుడికే తప్పలేదు, మనం ఎంతండి. కాబట్టి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే వాళ్ళతో నువ్వు సహవాసం చేయొద్దు. అలాని నేను ద్వేషించమని చెప్పట్లేదు, నేను అసహించుకోమని చెప్పట్లేదు, ప్రేమించు. కానీ మన దేవుడికి మాత్రమే మనం లోబడి ఉండాలి. వారి మీద మనకు ఎలాంటి కక్ష కార్పణ్యాలు ఏమీ లేవు. కానీ ఎంతవరకు ఉండాలి? లిమిట్స్లో, మన హద్దుల్లో మనం ఉండటము దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ చూసుకుంటే ప్రతి పురుషుడు విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది అంటారు. కానీ ఏసేపు విజయం వెనక ఆసీనత ఉందని చెప్పాలి. ఎందుకంటే తన విగ్రహాల జోలికి ఈయనను తీసుకెళ్ళనివ్వలేదు కాబట్టి, ఈయన ప్రార్థనకి ఎలాంటి డోకా తీసుకుని రాలేదు కాబట్టి. ఇక్కడ చూసుకుంటే మరి
ఈమె యొక్క మొదటి స్థితి ఏంటంటే భర్తకు విలువిచ్చింది కాబట్టి భర్త దేవుణ్ణి, ఆయన ఆరాధించుచున్న దేవుని యొక్క శక్తిని గ్రహించింది. ఈమె అన్యురాలే కానీ ధన్యురాలుగా మార్చబడింది. మొదటి పాయింట్, ఈమెలో ఉన్నటువంటి మొదటి లక్షణం ఏంటంటే అన్యురాలే కానీ ఆమె జీవితాన్ని మార్చుకుంది. ఆమెలో ఉన్న పాపమును ఒప్పుకుంది, అవిధేయతను ఒప్పుకుంది. అంతకుముందు గతములో తండ్రి చేసినటువంటి విగ్రహారాధన తెలుసు. చిన్ననాట నుండి ఆ విగ్రహారాధనలోనే పెరిగింది. అక్కడ ఎలా యాజకత్వం చేయాలో తెలుసు, అక్కడ ఎలా నైవేద్యాలు అర్పించాలో తెలుసు, ఆ దేవుడికి ఎలా పూజలు చేయాలో తెలుసు. కానీ ఎప్పుడైతే యేసేపు దగ్గరకు వచ్చిందో, యేసేపుతో వివాహం జరిగిందో సమస్తమును విడిచిపెట్టింది. మనము చేసుకున్నటువంటి మన భర్త ఈ లోక సంబంధమైన భర్తే కాకుండా ఆత్మ సంబంధంగా మన యేసయ్యకు మనము ప్రదానం చేయబడిన వారిగా ఉంటున్నాం. ఇప్పుడు ఆయన రూపంలోకి మనం మార్చబడాలి తప్ప మన కోరికలు తీర్చయ్యా అని చెప్పి ఆయన దగ్గర మనం అడగటం అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆయన చిత్తం ఏమై ఉన్నది, ఆయన మన నుంచి ఏం కోరుకుంటున్నాడు, ఆయనకి ఇష్టంగా మనం మారాలి తప్ప మనకిష్టమైనవి అవి కావాలి ఇవి కావాలంటే లోకానికి మనకు తేడా ఏమి ఉండదండి. లోకం అడుగుతుంది, లోకానికి ఏమేమి కావాలో అవన్నీ కూడా వాళ్ళ పూజించే వాళ్ళని అడుగుతుంది. మనము అడగాలి, ఏది ప్రభా నీ చిత్తము చేయట నాకు నేర్పించు, నీకు ఇష్టమైనట్టుగా ప్రార్థించుట నాకు నేర్పించు, నీకు ఇష్టమైన మార్గంలో నన్ను నడిపించు, నీకు విరోధంగా నేను నడవకూడదు ప్రభా అని ప్రదానం చేయబడినటువంటి నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడన్న మాట ప్రకారము ఆయనకిష్టంగా జీవించడానికి నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. రెండోది చూసుకుంటే ఈమె ఆదరించే భార్యగా కనిపిస్తుంది. ఆదికాండం 41వ అధ్యాయంలో 50-51 వచనాలు. ఆదికాండం 41వ అధ్యాయము. కరువు సంవత్సరంలో రాకమునుపు యేసేపుకి 2 కుమారులు పుట్టిరి. ఓను యొక్క యాజకుడైన పోతిఫరు కుమార్తెయగు ఆసెనతు అతనికి వారిని కనెను. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మరచిపోవునట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అను పేరు పెట్టెను. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టెను. ఇక్కడ చూసుకుంటేనండి, కరువు సంవత్సరములు రాకమునుపు యేసేపుకు 2 కుమారులు పుట్టారంట. మరి ఎవరికి పుట్టారు అంటే ఈ యొక్క యేసేపుకు ఆసెనతు వారి దాంపత్య జీవితము ఫలించింది, అభివృద్ధి చెందింది అని చెప్పడానికి గుర్తుగా 2 కుమారులను దేవుడిచ్చి ఉంటున్నాడు. అయితే ఇప్పుడు 51వ వచనంలో యేసేపు అంటున్నాడు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మరచిపోవునట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అను పేరు పెట్టెను. అంటే మరచిపోవుట, మనష్షే అనగా మరచిపోవుట. ఇప్పుడు ఎప్పుడైతే భార్య సంతోషంగా భార్యాభర్తలు కలిసి ఉన్నారో దేవుడు వారిని దీవించి వారికి ఒక ప్రథమంగా ఒక జ్యేష్ఠ కుమారుణ్ణి ఇచ్చాడో, ఇచ్చిన వెంటనే ఏమైపోయిందంట, ఆ బాధంతా తీరిపోయిందంట. ఆయనకు ఆదరణ కలిగిందంట, నెమ్మది కలిగింది. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క ఆశీర్వాదము ముందర, ఈ యొక్క దీవెన ముందర, ఈ యొక్క సంతోషం ముందర గతములో ఆయన పడిన కష్టాలన్నీ మర్చిపోయాడంట. హల్లెలూయా. అంటే ఇప్పుడు పడిన కష్టాల కంటే ప్రజెంట్ అనుభవించే సంతోషం ముందు ఆ కష్టాలు పెద్ద ఎన్న తగినవి అనిపించలేదు. హల్లెలూయా. దేవుడు మీ జీవితంలో ఒక కార్యం చేసినప్పుడు గతించిన కాలంలో నువ్వెంతైతే కన్నీరు కార్చి మొరపెట్టావో దేవుడు దానిని మరిచిపోయేంత ఆశీర్వాదాన్ని మీకు అనుగ్రహించునుగాక. మనం ఏం చేయాలి అంటే దేవుడి మీద ఆధారపడినప్పుడు ఆయన చేసే కార్యాలు అద్భుతముగా ఉంటూ ఉంటాయి. అయితే ఇప్పుడు అద్భుతం ఏంటి అంటే తాను గతములో పడినటువంటి అదే తండ్రి ఇంట నుండి అమ్మివేయబడటం, తండ్రి ఇంట నుండి అమ్మివేయబడటం, తోడబుట్టిన వాళ్ళు కొట్టడము, వారు బానిసగా పంపించటం, ఇలా 1 కాదు 2 కాదు అనేకమైన బాధలు, మరి చెరసాలలోకి వెళ్ళటం, అనేకమైన నిందల పడటం, ఇలాంటి కష్టాలన్నీ విషయాలలో కూడా కష్టాలు పడి 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 దేవుడి దగ్గర కన్నీరు కార్చి
అలసిపోయి ఉంటున్నాడు. శ్రమ రావటం, కన్నీరు కార్చటం, దేవుని దగ్గర మళ్ళీ ఆశీర్వాదం పొందుకోవటం, ఇదంతా జరిగింది. కానీ ఎప్పుడైతే ఆశానతు ఒక కుమారుణ్ణి కనిందో, ఆ కుమారుణ్ణి కనగానే ఆయనకు సంతోషం అనిపించింది. ఈ సంతోషం ముందర నేను పడిన బాధ ఎన్న తగినది కాదు. ఇక్కడ ఎంతమంది అయితే ఇప్పటిదాకా కన్నీరు కార్చి ఉంటున్నారు, ఇక్కడ ఎంతమంది అయితే వేదనలో ఉంటున్నారు, దేవుడు నా జీవితం ఎందుకు ఇలా చేశాడు, ఎందుకు నాకు నా ప్రార్థన వినటం లేదా, నాకు ఆశీర్వాదం ఎందుకు ఇవ్వటం లేదు, నాకు జవాబు ఎందుకు ఇవ్వటం లేదని ఎంతమంది అయితే ఉంటున్నారో, దేవుడు యేసేపుకి ఇచ్చినటువంటి ఆ ఆదరణ మనకు అనుగ్రహించునుగాక. గతించినదంతా మర్చిపోయి ఇప్పుడు అంత సంతోషాన్ని దేవుడిస్తాడు. ఇంకెందుకండి మనకు బాధ? అదంతా మర్చిపోయి ఈ అంత సంతోషం అంట. మనము కూడా మనకున్నటువంటి పరిస్థితుల మధ్యలో మనం చేసేది ఏంటి అంటే మన బాధను మర్చిపోయి దేవుణ్ణి స్తుతించాలి. తర్వాత అంటున్నాడు, అతడు నాకు బాధ కలగదేసిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టాను. హల్లెలూయా. ఏం పేరు పెట్టాడంటండి? ఎఫ్రాయిం. అంటే మొదటగా నువ్వేం చేయాలంటే దేవుణ్ణి గణపరచాలి, దేవుడు చేసిన మేలును బట్టి దేవుణ్ణి స్తుతించాలి, దేవుడి మీద ఆధారపడాలి. ఇప్పుడు అంటున్నాడు దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు రెండవ కుమారునికి ఏం పేరు పెట్టాడంటే ఎఫ్రాయిము, అంటే అభివృద్ధి. గతించినటువంటి దినాలలో పోయినటువంటి ఆ నష్టానికి, ఆ కన్నీటికి, ఆ వ్యాధికి, ఆ బాధకి రెట్టింపుగా దేవుడు మిమ్మల్ని దీవిస్తానని మాట ఇస్తున్నాడు. హల్లెలూయా. అందుకే యేసేపు కాండం 24వ అధ్యాయము 67వ వచనం, ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయెను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. సేమ్ ఇదే రీతిగానండి ఇస్సాకు కూడా తల్లిని పోగొట్టుకున్నాడంట. ఇప్పుడు భార్య వచ్చింది. భార్య రాగానే ఎక్కడికి తీసుకెళ్ళాడు అంటే శారా యొక్క గుడారంలోకి తీసుకొని వెళ్ళాడు. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే తల్లికి ఇచ్చిన స్థానాన్ని భార్యకి ఇచ్చాడు ఇస్సాకు. ఈ దినాలలో ఎలా ఉంది అంటే భార్యని ప్రేమిస్తే ఆ తల్లికి బాధ, తల్లిని ప్రేమిస్తే భార్యకు బాధ. ఇక్కడ దేవుడు అంటున్నాడు తల్లిదండ్రులను సన్మానించాలి, అదే సమయంలో భార్యను ప్రేమించాలి. రెండిటిని కూడా అంటే ఇద్దరిని ప్రేమించే విషయంలో బ్యాలెన్స్ చేసుకోవాలి. దేవుడు ఒకరిని ప్రేమించి ఒకరిని విడిచిపెట్టు అని ఎక్కడా కూడా చెప్పలేదు. ఇక్కడ చూసుకుంటే మరి శారా గుడారములోనికి తీసుకొని పోయాను. అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించెను. మొదటగా తల్లికి ఇంపార్టెంట్ ఇచ్చాడు కాబట్టి తల్లి గుడారంలోకి తీసుకొని వెళ్ళి పరిగ్రహించాడంట, భార్యగా చేసుకున్నాడంట తల్లి యొక్క గుడారములో. తర్వాత ఆయన ఏం చేశాడు? ఆమెను ప్రేమించాడు. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందాను. భార్య రాగానే ఏమైపోయిందంట? కన్నీరంతా తొడవబడింది. అప్పటిదాకా తల్లి చుట్టూ తిరిగేవాడు, తల్లిని పోగొట్టుకొని పుట్టెడు దుఃఖంలో ఉన్నాడు ఇస్సాకు. ఎప్పుడైతే భార్య వచ్చిందో ఆ కన్నీరంతా తొడవబడి దుఃఖ నివారణ పొందాడంట. భార్యాభర్తలుగా కుటుంబాలుగా ఉంటున్నటువంటి మన జీవితాలలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనము ఒకరిని ఆదరించేటట్టుగా ఉండాలి కానీ బాధ పెట్టేటట్టుగా ఉండకూడదు. కొంతమంది మొఖాన్ని మాట్లాడేస్తూ ఉంటారు. మేము ముక్కుసూటిగా మాట్లాడతాం, మేము ఉన్నది మాట్లాడతాం అనుకుంటారు కానీ మన మాటల వలన కొంతమంది హృదయాలలో గాయమవుతుంది అన్న సంగతి గ్రహించరు. లోకం సంగతి మనకొద్దు. మనము మన మాట తీరు ఎలా ఉండాలంటే ఒకరికి దుఃఖము పోయేటట్టుగా మనం మాట్లాడాలి, ఒకరి కన్నీరు తుడిచేటట్టుగా మనం మాట్లాడాలి, ఒకరిని ధైర్యపరిచేటట్టుగా మాట్లాడాలి, ఒకరిని ఓదార్చేటట్టుగా మనం మాట్లాడాలి. అలా కాకుండా మరి మనము కఠినముగా మాట్లాడటం వలన, ప్రేమ చూపించలేకపోవటం వలన ఇప్పుడు ఉన్నటువంటి దినాలలో ఎలా ఉన్నారంటే మనం అందరం ఇస్సాకు, నేనైతే ప్రార్థన చేస్తా ప్రభువా మా యవ్వన బిడ్డలకు ఇస్సాకు లాంటి భర్తలు కావాలయ్యా, మరి మా యవ్వన కుమారులకు రిబ్కా లాంటి భార్య కావాలయ్యా, ఎందుకంటే వారిద్దరు ఒకరి ఎడల ఒకరు
ఎంతో ప్రేమ కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, పెద్దల యందు ఎంత విధేయత కలిగి, ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడి నడిచినటువంటి దంపతులు ఇస్సాకు రెబ్కాలు. ఇప్పుడు చూస్తే దాంపత్యం ఎలా ఉందండి? మొన్న న్యూస్లో చూసుకుంటే హనీమూన్ కని తీసుకొని వెళ్ళి భర్తని చంపేపించిందంట కొన్ని రోజులకి. ఎక్కువ మాట్లాడితే ఏదో పెట్టి చంపేస్తారని. మళ్ళీ చూసుకుంటే పాపం భార్య మీద ఉన్నటువంటి కోపం చేత, భార్య మీద ఉన్న కోపంతో తనకు పుట్టిన 2 కుమారులను చంపేశాడంట భర్త. ఎవరు తక్కువ లేదు, అటు భార్యలు భయంకరంగానే ఉంటున్నారు, భర్తలు భయంకరంగానే ఉంటున్నారు. ఎందుకంటే వారికి దేవుడు లేకపోవటం చేత, భయభక్తులు లేని జీవితం జీవించటం చేత, లోకం చెప్పినట్టుగా, అపవాది చెప్పినట్టుగా వారికి ఇష్టానుసారంగా వాళ్ళు ముందుకు వెళ్ళిపోవటం చేత కుటుంబాలు ఏమైపోతున్నాయంటే పతనమైపోతున్నాయి. కొంతమంది ఏమైపోతున్నారంటే వాళ్ళు అంత పెద్ద తప్పు చేశారు, మేము చిన్నగా తిట్టుకొని గొడవ పడితే ఏం కాదు అనుకుంటున్నారు. కానీ దేవుడు మనల్ని ఎలా ఉండటానికి కలగచేశాడంటే ఇస్సాకు రిబ్కాల వలె, అబ్రహాము శారా వలె. ఇంకా తర్వాత పరిశుద్ధ గ్రంథంలో చూసుకుంటేనండి, హన్నమ్మకు పిల్లలు లేకపోవటం చేత కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉంటే ఆమె ఏడుపు ఆపటం కోసము ఎల్కానా అంటాడు, అమ్మా 10 మంది కుమారుల కంటే నేను ఎక్కువైన వాడిని కాదా? నీకు పిల్లలు లేకపోతే ఏమైంది? నేనున్నాను కదా, నేను నిన్ను ప్రేమగా చూసుకుంటున్నాను కదా, నువ్వు నాకు తల్లి లాంటి దానివి. భార్యనేమంటున్నాడు, నువ్వు తల్లివి, నేను నీకు కుమారుడు లాంటి వాడను. 10 మంది కుమారుల కంటే ఎక్కువగా నేను నిన్ను చూసుకుంటున్నాను. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావమ్మా? నువ్వు దుఃఖపడద్దు, నువ్వు బాధపడద్దని భార్యని ఓదారుస్తున్నాడు. రాను 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 ఏమైపోతుందంటే, వాక్యాన్ని పక్కన పెట్టి దేవుణ్ణి నిర్లక్ష్యపరిచి, భయభక్తులు లేకుండా తమ సొంత జ్ఞానమును బట్టి, లోక సంబంధమైన ఆలోచనలు బట్టి, మనకిష్టమైనట్టుగా మనము ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళతాం, ఏమి తినాలంటే తినటం, ఏది ఇష్టం వచ్చినట్టు మన ఆలోచన దేవుని చిత్తానుసారంగా కాకుండా మన ఇష్టానుసారంగా వివాహాలు చేసుకోవటం. ఒక వివాహ సంబంధం వచ్చిందంటే దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థన చేయటం లేదు. ఒక ఉద్యోగంకి వెళ్ళాలంటే, ఒక ప్రాంతానికి వెళ్ళాలి అంటే, ఒక చోట మనం ఒక కార్యం మొదలు పెడుతున్నామంటే దేవుడు చెప్పేది ఏంటంటే, మొదటిగా నువ్వేది చేసినా ఆయన దగ్గర ప్రార్థన చేసి కనిపెట్టి ఆ తర్వాత నీ పనిలో నువ్వు అడుగుపెట్టు. దేవుడు దానికి విజయాన్ని ఇస్తాడు. ఈ దుర్వార్తలు, ఈ భయంకరమైన దినాలలో ఈ దుర్వార్తలు వినటానికి కారణం ఏంటంటే, వాళ్ళ సమయానంతా లోకంతో గడుపుతున్నారు. ఎఫెసీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె సమయాన్ని సద్వినియోగపరచుకోమని దేవుడు చెప్తున్నాడు. కానీ 24 గంటలుంటే మనము కనీసము 2 గంటల 40 నిమిషాలు దేవుడికి సమయాన్ని ఇవ్వాలి. 2 గంటల 40 నిమిషాల్లో 4 నిమిషాలు సమయం ఇవ్వడానికి కూడా లేదు. 100లో 1% ఇవ్వడానికి కూడా సమయం లేకుండా గడుపుతున్నాం. మరి ఏమైపోతుంది? టైం అంతా ఎక్కడ గడిచిపోతుంది? సమయం అంతా ఎక్కడ గడిచిపోతుంది అంటే లోకంలో గడిచిపోతుంది, సంపాదనకి గడిచిపోతుంది, కష్టానికి గడిచిపోతుంది, ప్రయాసకు గడిచిపోతుంది. మరి సరేనమ్మా, 23 గంటలు కష్టపడ్డావు, సరే గంట దేవుడికి ఇచ్చామనుకోండి, పోని 23 గంటలు కష్టపడి ఎంత సంపాదించావు? నీ పిల్లలకి ఏం ఆశీర్వాదం తెచ్చుకున్నావు? దేవునికి సమయం ఇవ్వకుండా నువ్వెంతో ప్రయాసపడి ఏవేవో చేశావు. కానీ నువ్వు పడిన ప్రయాసకు నీ పిల్లలు మేలు పొందుతున్నారా? నీ కుటుంబం ఆశీర్వాదం పొందుకుంటుందా? చుట్టూ ఉన్న పరిస్థితులు ఆలోచన చేయండి ఒకసారి. అంత భయంకరమైన శాపము, నాశనము వారు తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే, లోకంతో వారు సహవాసం చేయటం వలన, లోకంతో పొత్తు పెట్టుకోవటం వలన, లోకాన్ని ప్రేమించటం వలన, లోకానికి సమయం ఇవ్వటం వలన. మనకి ఆరోగ్యం ఇచ్చేవాడు ఎవరండి? ఎవరిస్తున్నారండి ఆరోగ్యము? మీ ఫ్యామిలీ డాక్టర్ ఏమైనా ఇస్తున్నారా ఆరోగ్యాన్ని? మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది దేవుడు. మన ప్రయాణంలో తోడుగా ఉండేది దేవుడు. మన భర్తలను, యజమానులను, మన పిల్లలను, తల్లిదండ్రులను కాపాడేది దేవుడు. మన కష్టార్జితాన్ని దీవించేది దేవుడు. అలాంటి దేవుడికేమో ఒక మూల పెట్టి ఒక భాగం ఇచ్చి 99 భాగం నా ఇష్టానుసారంగా నేను ఎంజాయ్ చేస్తాను ప్రభా, నాకు ఇష్టమైనట్టుగా నేను వెళ్తానయ్యా, నేను కష్టపడాలయ్యా, నేను కష్టపడకపోతే కుటుంబం సాగదయ్యా అని నువ్వు అనుకుంటున్నావు. ఆ దేవుడే నీకు దీవెనివ్వకపోతే ఈ 99 కూడా సున్నాను చేస్తాడు దేవుడు. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, యెహోవా ఇచ్చు ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది.
నరుల కష్టార్జితము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. నువ్వు పడే ప్రయాస దేనికోసం అంటే దేవుని కృప పొందుకోవాలి. దేవుని కాపుదల నా పిల్లలకు ఉండాలి. వారు అమెరికా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, వారు ఏ దేశమునకు వెళ్ళినా నీ పిల్లల మీద దేవుని కాపుదల ఉంటే వారు భయభక్తులతో పెరుగుతారు. దేవుని యందు భయభక్తులతో పెరుగుతారు. ఈరోజు ఉదయకాలము ఇక్కడ నేను ప్రార్థన అయ్యి మరి వెళ్ళే లోపల నాకు ఒక వాయిస్ రికార్డు ఒరిస్సా నుంచి వచ్చింది. మన కాన్ఫరెన్స్ కాల్లో 4 ఏళ్ల నుంచి అమ్మాయి ఉంటుంది ఒరిస్సాలో, ప్రియా అనే అమ్మాయి. నాకు ఫోన్ పగిలిపోవటం వల్ల కట్టాను వాయిస్ మెసేజ్లో. ఆ అమ్మాయి చెప్తున్న మాట ఏంటంటే వాళ్ళ పిల్లలకి 9 ఏళ్ళు 7 ఏళ్ళు పిల్లలంట. ఆయన ఆశ్చర్యం చూడండి, ఒక 2 నెలల క్రిందట కాన్ఫరెన్స్లో ఒకరికి గుండె ఆపరేషన్ చేయాలి అంటే నేను ఈ అమ్మాయి ప్రియాతో మాట్లాడి, వాళ్ళ మరిది గారు ఎక్కడ ఉంటారు, వేలూరు సిఎంసి హాస్పిటల్లో ఈయన జాబ్ చేస్తారు. జాబ్ చేసేది ఎక్కడ, హాస్పిటల్లో. ఆయన రికమెండేషన్తో మేము ఒక పేషెంట్కి 2 నెలల క్రితం ట్రీట్మెంట్ ఇప్పిస్తే చావు బ్రతుకుల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి బ్రతికి ఇప్పటికీ సజీవంగా ఉన్నాడు. ఆ వ్యక్తికి సహాయం చేసి రికమెండేషన్ చేసి ఒక ఉద్యోగం కలిగి ఉన్నతమైనటువంటి వ్యక్తి ఉన్న పాటుగా రాత్రికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయి ఉంటున్నాడు. నేను ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాను, వారం వారం మీకు ఇవన్నీ చెప్పేది ఎందుకంటే ఏదో న్యూస్ రీడర్ లాగా అన్నీ చదివేసి మీకు అప్పచెప్పాలని కాదు. ఈ పరిస్థితి బట్టి దేవుడు మన జీవితంలో ఎంత కృప చూపిస్తున్నాడు, ఎంత మేలు చేస్తున్నాడు, మనం ఎందుకు కృతజ్ఞతగా జీవించలేకపోతున్నాము, ఎందుకు భయభక్తులు లేకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నాము, ఎందుకు దేవుడు అంటే అంత భయం లేదు. ఒక లోక సంబంధమైన వ్యక్తి వాళ్ళు మొక్కుకున్న మొక్కుకి అది ఎంత ఖర్చు అయినా అప్పో సొప్పో చేసి, అది పొట్టేళ్ళైనా, అది దూడైనా, లేకపోతే కోళ్ళైనా, ఇంకేమి మొక్కుకున్నా కానీ వాళ్ళు ఒక భయం, అమ్మో ఈ మొక్కుబడి తీర్చకపోతే ఏమైపోతుందో, మా పిల్లల మీదకి శాపం వచ్చేసిద్దేమో, మా పిల్లల మీదకి ఇది వచ్చేసిద్దేమో, వెండితో అది చేపిస్తాం, బంగారంతో ఇంకోటి చేపిస్తామని అంటారు. మొక్కుకున్న మొక్కుబడి తీరేంత వరకు వారు ఏదైనా చేసి మొక్కుబడులు తీరుస్తారు లోకం. కానీ దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆదివారం వచ్చేసరికి వాక్యం విన్నప్పుడు ఒక తీర్మానం తీసుకుంటాం. ఏంటా తీర్మానం? ప్రభా ఇక మీదట వాక్యానుసారంగా జీవిస్తానయ్యా, నమ్మకంగా జీవిస్తానయ్యా, పాపం చేయనయ్యా, తప్పు చేయనయ్యా, అయ్యా నీకు ఇష్టమైనట్టుగా లోబడతాను అని. మళ్ళీ తిరిగి ఆదివారం వచ్చే లోపల ఎన్ని పాపాలు, ఎన్ని లోపాలు, ఎన్ని అవిధేయతలు, ఎన్నిసార్లు మాట తప్పి. లోకానికి ఉన్నంత భయము మనకు లేకపోతుంది. లోకానికి ఉన్నంత భయం మనకు లేదు. లేకనే మాట ఇస్తున్నాం, తప్పుతున్నాం, విడిచిపెడుతున్నాం అంటున్నాం, మళ్ళీ అదే చేస్తున్నాం. మాటికి వాత వేయబడిన మనస్సాక్షితో, ఒక హృదయంలో ఒక మనస్సాక్షి అనేది ఉంటే, అమ్మో దేవుడు ఇలా చెయ్యొద్దన్నాడు, దేవుడు ఎంత మేలు చేశాడు. నేను చెప్తున్నాను, నేను ఒక నెలకి 1,00,000 రూపాయలు సంపాదించాను అనుకోండి, నెలకి 1,00,000 సంపాదిస్తున్నాను, ఒక 10 లక్షలు 20 లక్షలు నా అకౌంట్లో ఉన్నాయి. గత అక్టోబర్ మాసంలో నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నా అకౌంట్లో 20 లక్షలు బ్యాలెన్స్ ఉందనుకోండి. ఆ 20 లక్షలు నన్ను కాపాడగలదా? దేవుని కృప కాపాడగలదా? దేవుని కృప నన్ను కాపాడింది కాబట్టి ఇన్ని నెలలు మళ్ళీ బ్రతికి మీ ఎదుట సజీవంగా దేవుడు నన్ను నిలబెట్టి ఉన్నాడు. అది కేవలం దేవుని కృపే. నేను పరిశుద్ధ స్థలంలో నిలబడి చెప్తున్నాను, ఆ రోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు నేను పారిపోయి వచ్చినట్టు వచ్చానండి. ఏమని చెప్పానో తెలుసా డాక్టర్లకి? నా దగ్గర ఉండటానికి ఎవరు లేరండి. డాక్టర్లు చెప్పారు బ్లడ్ ఎక్కించాలి, ఇంకా బ్లడ్ ఎక్కించాలి, అమ్మా గర్భసంచిలో గెడ్డలు ఉన్నాయి, అమ్మా నీకు ఎండోస్కోపీ కొలనోస్కోపీ చేయాలి, ఇవన్నీ డాక్టర్లు చెప్తున్నారు. నేనైతే నా దగ్గర ఉండటానికి ఎవరు లేరండి. 1-2-3 రోజుల్లో నాతో పాటు ఎవరైనా తోడు పిలుచుకునే దగ్గర డబ్బులు కూడా లేవండి. డబ్బులు తీసుకొని వస్తానని 2-3 రోజుల్లో వస్తానని వచ్చిన దాన్ని ఇంతవరకు నేను హాస్పిటల్కి వెళ్ళలేదు. నేను ఒకటి నమ్మాను, ఎందుకంటే అక్కడ చేసే ట్రీట్మెంటు నాకు ఎలాంటి మేలు చేయలేకపోయింది, నా ఆరోగ్యాన్ని కాపాడలేకపోయింది. దేవుడు కృప ఉంటే నేను బ్రతుకుతాను, ఆయన మీద ఆధారపడుతున్నాను, ఆయనే సహాయం చేస్తాడు అని నమ్మి ఈరోజు ఉన్నాను అంటే కేవలము ఆయన కృప. చనిపోతున్నటువంటి వాళ్లకు కోట్ల ఆస్తులు ఉండొచ్చు, ఆ ఆస్తులు వాళ్ళని కాపాడలేకపోయింది. ఇప్పటి వరకు మనకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరము పేదోళ్ళము, మధ్యతరగతి కుటుంబస్తులమే. మన దగ్గర ఏదన్నా సమస్య వచ్చిందంటే పట్టుమని ఒక 1,00,000 పక్కన పెట్టండి, 10,000 కూడా మన అకౌంట్లో ఉండవు. పట్టుమని 10,000 కూడా మన అకౌంట్లో ఉండవు. కానీ దేవుడు మనల్ని ఆరోగ్యముతో, కుటుంబాలతో,
ఇలాగా దేవుని స్తుతించడానికి నిలబెట్టాడు అంటే దేవుని కృప అన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు. మనం భయభక్తులు కలిగి దేవుని మీద ఆ భారం వేసి ఎప్పటికప్పుడు మాట ఇచ్చి తప్పేవారిగా దయచేసి ఉండద్దు. ఇచ్చిన మాట నిలబెట్టుకొని విడిచిపెట్టిన వాటికి మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా మనలో ఉన్నటువంటి అవిధేయతలను సరిచేసుకుంటూ దేవుడు మాట్లాడినప్పుడు పాస్టర్ గారు అంటూ ఉంటారు, మనకు యనమల కుదురు మీటింగ్కి వెళ్ళాము, స్త్రీల కూడిక 200 మంది పైన, మొత్తము 3 అంతస్తుల్లో కింద టీవీలు పెట్టేశారు, పైన అంత జనాలు పురుషుల కింద సేవకుల కింద ఉన్నారనమాట. ఆయన అంటున్నారు, వాక్యం చెప్పడానికి నిన్ను ఎవరు పిలవరు ఇంకా అంటున్నారు. ఎందుకంటే అలా అంటే నీ చేతిలో కత్తి ఒకటి లేదు కానీ కత్తులతో నరికేసేటట్టు చెప్తున్నావు, కొంచెం ఆశీర్వాదాలు ఏదన్నా మంచి మాటలు చెప్తే ఇంకోసారి మీటింగ్కి పిలుస్తారు. అసలు ఏంటి చెప్పటం ఏంటి అంటే, నేనేమన్నా పేపర్లో రాసుకొని వెళ్ళి అక్కడ చెప్తున్నానా? నడిపించేది దేవుడు, మాట్లాడేది దేవుడు. అంత్య దినాలలో మనం జీవిస్తున్నాము. ఈ భయంకరమైన దినాలలో దేవుడు మాట్లాడుతున్న మాట ఒకవేళ దేవుడు చెప్పినట్టు కాకుండా నా సొంత మాటలు చెప్తే నేను అనుకుంటున్నాను, ఇదిగో ఇలాంటి ఖండితమైన వాక్యం లేకుండా ఆశీర్వాదాల గురించి చెప్తే ఈ పాటికి ఇంకా మందిరం ఫుల్ అయిపోయేదేమో. ఈ వాక్యం అందరికీ నచ్చదు, అర్థం కాదు, ఎప్పుడూ గద్దింపేనా, ఎప్పుడూ కేకలేనా అని అనుకుంటూ ఉంటారు. నా బాధ ఏంటంటే ఎప్పుడు ఏమైపోతుందో తెలియని దినాలలో ఉంటున్నాం. ఈ నిమిషమే మనది, రేపు ఉంటామో లేదో మనకు తెలియదు. కానీ చివరి నిమిషము వరకు నిన్ను నీవు శుద్ధీకరించుకుంటూ, నీ బలహీనతలను ఒప్పుకుంటూ, నీ ద్వారా ఒకళ్ళు బాగుపడాలి, నీ ద్వారా ఒకళ్ళు ఆశీర్వదించబడాలి. నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళకు స్వస్థత కావాలి. కేవలం సేవకులు ప్రార్థన చేస్తేనే అద్భుతాలు కాదు. దేవుడు మీకు కూడా ఆ యొక్క వరాన్ని ఇచ్చి ఉంటున్నాడు, మీ ప్రార్థనకు శక్తి ఇచ్చి ఉంటున్నాడు. మీరు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. అటువంటి దేవుని ఇక్కడ దేవుడు చెప్పినది, పౌలు గారిలాగా మారండి, యెషయా గారిలాగా మారండి, ఇర్మియా గారిలాగా మారండి, తిమోతి గారిలాగా మారండి అని చెప్పలా. నా స్వారూప్యంలోకి మారమని దేవుడు చెప్పి ఉంటున్నాడు. ఇక్కడ మనం ట్రైనింగ్ అవి నేర్చుకోవాల్సింది నాలాగా ఇంకొక పాస్టర్ గారు వచ్చారు, అబ్బా పాస్టర్ గారు బాగా చెప్పారు, అలా చేశారు, ఇలా చేశారు, వాళ్ళలాగా మారమని దేవుడు మనల్ని అడగట్ల. మనం మారాల్సింది దేవుని స్వారూప్యంలోకి. దేవుని స్వారూప్యంలోకి నువ్వు మారితే, ఆయన ప్రేమ నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా నీ నోటి మాటను అవునంటే అవును, కాదంటే కాదు. నీ నోటికి ఆయన వాక్శక్తిని అనుగ్రహించి ఉన్నాడు. నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని దేవుడు ఆశీర్వాదంగా మార్చి ఉంటున్నాడు. నువ్వు ఏ పనిలోకి అయితే వెళ్తున్నావో అక్కడ అడుగు పెడితే, ఏసేపు అడుగు పెడితే పోతిఫర్ ఇల్లు దీవించబడిందంట. మీరు ఏ ఇంటికి వెళ్ళి దేవుని గురించి ప్రకటిస్తున్నారో ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజు ఆ ఇల్లు రక్షించబడుతుంది. నువ్వు ఎవరి కోసమైతే ప్రార్థిస్తున్నావో ఆ ప్రార్థనకు ఫలము మనం ఒకరోజు చూడబోతున్నాం. మనం అల్లాటప్పవారము కాదు, అసమర్థులం అంతకంటే కాదు. మనము ప్రార్థనా పరులము, దేవుని బిడ్డలము, రారాజు కుమార్తెలము, కుమారులము. దేవుడు మనకు ఆ శక్తి అనుగ్రహించి ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం యేసేపు గురించి చూసుకుంటే, తనకు కలిగినటువంటి 2 కుమారులకు, ఒక కుమారునికేమో దేవుడు నాకు మేలు చేశాడు, నా కష్టాలన్నీ మర్చిపోవటానికి నాకు కృప చూపించాడు, అందుకే నేను దేవుణ్ణి స్తుతించి మనష్షే అని పేరు పెట్టాను అన్నాడు. ఆ యొక్క తీర్మానం తీసుకున్నాడు కాబట్టి రెండవసారి కుమారునిచ్చాడు. ఆ కుమారునిచ్చే లోపల అభివృద్ధి, ఎఫ్రాయిము అనగా అభివృద్ధి కలిగిందంట. నువ్వెప్పుడైతే దేవుని మాటకు లోబడితే వెంటనే ఆశీర్వాదం. మొన్న సేవకులు చెప్పారు కదా, ఇస్సాకు వాగ్దానానికి విధేయత చూపించాడు కాబట్టి 100 ఫలము పొందుకున్నాడు. మనకేమో వాగ్దానాలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి, విధేయత మాత్రం చూపించం. ప్రవచనాలు, దేవుడు సేవకులు కొంతమందిని పిలిచి ప్రవచనాలు చెప్పాడు, అందును బట్టి దేవునికి స్తోత్రం. ఆ ప్రవచనము మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు దేవుడు మనకిచ్చాడు. 31st నైట్ న్యూ ఇయర్ రోజు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. ఇంకా నెరవేరలేదండి, ఇంకా జరగలేదండి, ఇంకా చెప్తున్నారు కానీ అవ్వట్లేదండి. మనము విధేయత చూపించి దేవుడు నాతో మాట్లాడాడని ఆ వాగ్దానాన్ని అంగీకరించి ఆయన మాటకు లోబడితే ఆ వాగ్దానం నువ్వు స్వతంత్రించుకుంటావు. హల్లెలూయా. ఖచ్చితంగా నీ జీవితంలో మేలు పొందుకుంటావు, నీ జీవితంలో ఆశీర్వాదం పొందుకుంటావు.
ఎప్పుడైతే ఇట్లా లోబడ్డావో వెంటనే దేవుడు ఆశీర్వదించేస్తాడంట. యోసేపు ఆషానతు జీవితంలో అదే జరిగింది. ఇంకా చివరిగా గనక చూసుకున్నట్లయితే, మూడవది చూసుకున్నట్లయితే, ఆదికాండంలోనే 45వ అధ్యాయము 9-11 వచనాలు. నీ పిల్లలు, నీకు కలిగిన పశు సంపద, నీకేం కలిగి ఉన్నాయో రాబోతున్నవి 5 కరువు సంవత్సరాలు. ఆల్రెడీ ఇప్పుడు 7 ఏళ్ల కరువులో 2 ఏళ్ళు గడిచిపోతుంది. ఇంకా 5 ఏళ్ళు కరువు ఉంది. తాను దీవించబడటమే కాకుండా తన తండ్రి తన పిల్లలకు మొత్తాన్ని కూడా కలిసి వచ్చేయమంటున్నాడు, అందరినీ తీసుకొచ్చేయమంటున్నాడు. ఒక్క మాట చెప్పినట్లయితే ఆషానతు పర్మిషన్ లేకుండా యోసేపు గారు తన తండ్రి ఇంటిని, తన తోడబుట్టిన వాళ్ళని అందరినీ తీసుకొని రాగలడా? మొత్తాన్ని తీసుకొని రాగలడా? ఇక్కడ యోసేపు మరి ఏ మాట అయితే అన్నాడో ఆ మాటకు అంగీకరించింది ఆషానతు. కాబట్టి వాళ్ళందరినీ వేరే దేశం నుండి పర్మనెంట్గా 5 సంవత్సరాలు ఉండటానికి మీరు వచ్చేసేయండి, మీకు కలిగిందంతా తీసుకొని మీరు వచ్చేసేయండి, మిమ్మల్ని మాత్రమే పోషిస్తాను అలా అనలేదు. మిమ్మల్ని, మీ పిల్లలను, మీ పిల్లలను పోషించే బాధ్యత నాది. ఎందుకో తెలుసా? కేజీ బియ్యం కూడా దొరకని పరిస్థితి. మనకు అర్థమయ్యే మాటలు చెప్పాలంటే, కేజీ బియ్యం లేనప్పుడు ఇంటికి 10 మంది చుట్టాలు వస్తే ఎలా ఉంటుందండి? ఎంత కష్టంగా ఉంటుంది. కండిషన్ అలాగే ఉంది. కరువు కాలం, భయంకరమైన కరువు. కానీ దేవుడు యోసేపును దీవించాడు కాబట్టి యోసేపు ఇంటిలో సమృద్ధి ఉంది. ఇప్పుడు తన బంధువులందరినీ ఏమంటున్నాడు? తన తండ్రిని, తోడబుట్టిన వాళ్ళని, కలిగినంతని మీరు వచ్చేయండి, నేను పోషిస్తా అంటున్నాడు. దానికి అడ్డుపడలేదు ఆషానతు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబము భర్త మాట మీద భార్య విలువ కలిగి ఉంటుంది. భార్య చేసే కష్టాన్ని భర్త చూస్తూ ఉంటాడు. వీరిద్దరూ దేవుని మీద ఆధారపడి ఉన్నప్పుడు, దేవుని చిత్తము వాళ్ళు తెలుసుకున్నప్పుడు వారిది ఆశీర్వాదకరమైన కుటుంబముగా ఉంటుంది. మనము మన పిల్లల్ని మనం చూడాలి అంటే దేవుడు చెప్పినట్టుగా మనం చెయ్యాలి. దేవుడు మాటకు లోబడాలి. ఎదుట ఉన్న వారిని ప్రేమించాలి. కరువు కాలంలో వారిని పోషించాలి. ఎంతసేపు మనమేం తిందామో, మనమేం తాగుదామో, మనమేం కట్టుకుందామా కాక మన చుట్టూ ఉన్న వాళ్ళ పరిస్థితిని గమనించి దేవుడు మనకు కలగచేసినప్పుడు ఆ ఆశీర్వాదాన్ని 10 మందికి పెట్టే స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ యోసేపు ఆషానతు చేసింది వారు అదే. పేదరికం రాకుండా తండ్రిని పోషిస్తానంటున్నాడు. దేవుడు చేసిన కార్యం ఏంటి అంటే వారిని అంత గొప్పగా ఆశీర్వదించాడు. ఒక స్థితికి వెళ్ళాక మనం మరిచిపోవటం కాదు. ఏ స్థితిలో ఉన్నా దేవుడు కలగ చేసిన విధానము, దేవుణ్ణి గుర్తుపెట్టుకోవాలి. పడిన కష్టాలు మర్చిపోవాలి. నా దేవుడు నా జీవితంలో ఎన్ని అద్భుతాలు చేశాడా అని గనక నువ్వు తలుచుకుంటూ ఉంటే ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లిస్తానే ఉంటావు. అలాంటి కృతజ్ఞత కలిగిన జీవితం కనీసం మనకి తినటానికైనా ఉంది, కనీసం మనకి ఉండటానికైనా ఉంది. అది కూడా లేని వారు ఎందరో ఉంటున్నారు. వాళ్ళలాగా మనం లేనందుకు దేవుని యందు కృతజ్ఞతలు చెల్లించి భయభక్తులు కలిగి దేవుని మీద ఆధారపడి అనేకులకు పెట్టే స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యోసేపు, ఆషానతు తమ 2 పిల్లలు ఎలా అయితే అన్యుల దేశములో దేవునికి మహిమకరంగా జీవించారో మనము మన పిల్లలము లోకంలో, భయంకరమైనటువంటి లోకంలో ఆశీర్వాదమైన కుటుంబముగా ఉండాలని